మాకు నమ్మకం లేదు ఆయన మీద. మాకు అవసరం లేదు. అది కాదండి, నా మాట వినండి. అతను మన కోసం ఎంతో చేశాడు. మన గురించే కదా ఇదంతా చేసింది. మాకు అవసరం లేదండి. ఆయన పెద్ద దొంగ. ఆయన గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ అందరి ఉద్యోగాలు పర్మనెంట్ అవడానికి కారణం అతను. మరొక్కసారి ఆలోచించండి. మేము ఒప్పుకోం. అఖిలాండేశ్వరి గారిని చంపాలని చూశాడు. ఆయన్ని విడిపించడానికి మేమందరం ఎందుకండి? వెంకీబాబు మంచోడు అనుకున్నాము. ఇలాంటి వాడని తెలీదు. అలాంటోని విడిపించడానికి మమ్మల్ని అందరినీ రమ్మంటారేంటి? మేము అసలు రాము. మన కోసం కష్టపడ్డ వెంకీబాబుని చూసాం. మన కోసం ఎంతగా పోరాడాడో మీ అందరికీ తెలీదా? మీ ఉద్యోగాలన్నీ పర్మనెంట్ చేశాడు. మీ భార్యలు బాగుండాలని, అందరికీ పెన్షన్లు వచ్చేలాగా, మీ జీతాలు కూడా వాళ్ళకి చెందేలాగా, మీ పిల్లల చదువులు కూడా చూసుకున్నాడు. అలాంటి వాడి గురించి ఆలోచించరా? అతనిప్పుడు అపాయంలో ఉన్నాడు. అతన్ని విడిపించుకొని మన జీవితాలు బాగు చేసుకోవాలి కదా. ఆలోచించుకోండి ఒక్కసారి. నువ్వే ఏదో ఒకటి చెప్పు. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? సరే అండి, మీ మాట నమ్మి మేమంతా సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. లాయర్ గారు, ఆ ఫార్మాలిటీస్ కొంచెం ఫిలప్ చేయండి. లాయర్ గారు, ఇదిగోండి లాయర్ గారు, మీరు చెప్పినట్టు మా వర్కర్స్ అందరూ సంతకాలు పెట్టాం. అందరం వెళ్ళి వెంకీబాబుని విడిపించుకొద్దాం. పదండి. పదండి.